హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే కమల్ చెప్పినట్టుగానే ఆ సీసీ ఫుటేజ్ కోసం ఆ రామారావు ఇంటికైతే వెళ్తుంది. అతనైతే సీసీ ఫుటేజ్ ని మీరు వస్తారని ముందుగానే పాస్ చేసి పెట్టానని చెప్పి ఇక ల్యాప్టాప్ ని వాళ్ళ చేతికి ఇవ్వబోతుంటే తన భార్య వచ్చి ఇక గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అతను తన భార్య దగ్గరికి ఏమే, వాళ్ళకి ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ని ఇవ్వకపోతే తర్వాత మనమే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాం, ఎందుకొచ్చిన గొడవ, అది ఇచ్చేద్దామంటూ ఇక అతనైతే తన భార్యతో చెప్పడంతో ఇక ఇద్దరు కూడా వాళ్ళకైతే చెబుతూ ఉంటారు. ఇంకా సీసీ ఫుటేజ్ ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకపోవడంతో ఇంకా అవని అయితే ఈ ఫుటేజ్ అస్సలు ఓపెన్ కావట్లేదు, ఇప్పుడు ఎలా అంటూ ఇంకా అక్షయ్ వైపు చూడటంతో అక్కడే ఉన్న శ్రీకర్, వదిన సీసీ ఫుటేజ్ ఓపెన్ అవ్వకపోతే ఏమైంది, అదంతా చూసిన వాళ్ళు వీళ్ళున్నారు కదా, వీళ్ళు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా అత్తయ్య గారికి ఎటువంటి శిక్ష పడదు అని చెప్పడంతో ఇక అవని అయితే అతనితో, చూడండి మీరు రేపు ఉదయం కోర్టుకొచ్చి జరిగిందంతా చెప్తే మా అమ్మగారికి ఎటువంటి శిక్ష పడదు, దయచేసి మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పగలరా అని అడగడంతో ఖచ్చితంగా వస్తానమ్మా, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అంటూ ఇక ఆ రామారావు అయితే అవనితో చెప్పడంతో అవని కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఉదయానే అందరూ కూడా కోర్టుకు చేరుకుంటారు. ఇంకా మీనాక్షిని కూడా కోర్టుకైతే తీసుకొస్తారు. ఒక్కసారిగా మీనాక్షిని చూసిన అవని అమ్మా అంటూ ఇక హత్తుకుంటుంది. మీనాక్షి అయితే, అవని నువ్వేం బాధపడకు, చూడు మీరు సంతోషంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండేది, నేను జైల్లో ఉన్నానన్న బాధ ఏమాత్రం కూడా లేదు, నా పిల్లలు బయట సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను అంటూ ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే అవని, లేదమ్మా లేదు, నువ్వు జైల్లో ఉంటే మేం బయట సంతోషంగా ఎలా ఉంటామనుకుంటున్నావు, చూడమ్మా నువ్వే తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపిస్తాను, నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వేం బాధపడకమ్మా అంటూ ఇక అవని అయితే మీనాక్షితో మాట్లాడడంతో మీనాక్షి కూడా అవని మాటలకి మౌనంగా ఉంటుంది. ఇంకా పోలీసులైతే, చూడమ్మా ఇలా ఎక్కువసేపు మాట్లాడితే తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది, పదండి లోపలికి పదండి, జడ్జి గారు వచ్చే టైం అయింది అంటూ ఇక మీనాక్షిని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు. ఇంకా అందరూ కూడా జడ్జి రావడంతో లేచి నుంచుంటారు. ఇంకా జడ్జి గారు వచ్చిన తర్వాత మీనాక్షిని బోన్లో నుంచోపెట్టి ఇంకా పల్లవి తరపున ఉన్న లాయర్ అయితే, ఈవిడ గారే పల్లవి గారి తల్లైన రాజేశ్వరిని చంపిందని ఒప్పుకుంది, ఆవిడ ఒప్పుకోవడం వల్ల ఈ కేసు పెద్దగా వివరించనక్కర్లేదు, అలాగే ఏ సాక్ష్యాధారాలు కూడా అవసరం లేదు, శిక్షని ఒప్పుకున్నందుకు ఆవిడకి మీరు తగిన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటున్నాను అంటూ ఇక లాయర్ మాట్లాడిన మాటలకి ఇంకా అక్కడే ఉన్న శ్రీకర్ అయితే, లేదు వీల్లేదు, తప్పని పరిస్థితుల్లో కూతుర్ని కాపాడడం కోసం ఆవిడ అలా చెప్పింది, ఆవిడ ఏ తప్పు చెయ్యలేదు అని అంటుంటే ఒక్కసారిగా జడ్జి గారు, చూడండి మీరేం మాట్లాడాలనుకున్నా ఇక్కడికొచ్చి మాట్లాడండి అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే అక్కడికి వెళ్ళి, చూడండి నేను ఒకసారి రాజేశ్వరి గారి కూతురు పల్లవితో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే పల్లవిని పిలిపిస్తాడు. ఇంకా పల్లవితో మాట్లాడుతూ, చూడండి అక్కడ మీరు ఏం చూశారో చూసింది చూసినట్టు చెప్పండి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే, మా అమ్మ అలాగే ఈ మీనాక్షి మాట్లాడుకునేటప్పుడు అక్కడికి తన కూతురు అవని వచ్చింది, అవని వీళ్ళిద్దరినీ ఆపడం కోసం తన చేతులతో మా అమ్మని బలవంతంగా నెట్టేసింది, అదే టైంలో అక్కడ ఉన్న రాయికి తలగుద్దుకొని మా అమ్మ అక్కడికక్కడే చనిపోయింది అంటూ ఇక పల్లవి అయితే జరిగిందంతా తన కళ్ళతో చూసినట్టుగా ఇంకా జడ్జి గారికి చెప్తుంది. ఇంకా అక్కడే ఉన్న శ్రీకర్, లేదు అబద్ధం, ఇదంతా అవని అలాగే ఈ మీనాక్షి గారు కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన, ఇందులో అవని గారిది గాని మీనాక్షి గారిది గాని ఎంత మాత్రం తప్పు లేదు అని చెప్పడంతో ఆ మాటలకి ఇక అవని తరపున లాయర్, చూడండి శ్రీకర్ గారు, మీరు మీ వాళ్ళు మీ బంధువులు అవ్వడం వల్ల మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అని అంటుంటే, చూడండి ఇక్కడ అందరూ సమానమే, కోర్టులో న్యాయం ముఖ్యం,
తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడకుండా చూడటమే లాయర్లుగా మన వృత్తి అంటూ ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి తరపున లాయర్ సరే మీరు చెప్పినట్టుగానే వాళ్ళ వైపు ఏ తప్పు లేకపోతే మరి ఏ తప్పు చేయలేదని వాళ్ళకి సాక్ష్యం చూపించాలి కదా అని అడగడంతో ఇంకా శ్రీకర్ అయితే ఉన్నారు, సాక్షులు ఉన్నారు, వాళ్ళే వచ్చి స్వయంగా వీళ్ళు ఏ తప్పు చేయలేదని చూసింది చూసినట్టుగా చెప్తారు. ఈ పల్లవి చెప్తుందంతా అబద్ధం, కావాలనే మీనాక్షి గారు అలాగే వాళ్ళ కూతురు అవని మీద పగ తీర్చుకోవడం కోసమే పల్లవి వీళ్ళ మీద ఇటువంటి కుట్ర మోపుతుందని వాళ్ళు చెప్పిన మాటతోనే మీకు అర్థమవుతుంది అంటూ ఇక శ్రీకర్ మాట్లాడడంతో అయితే సాక్షుల్ని ప్రవేశపెట్టండి అని చెప్పడంతో ఇక రామారావు అలాగే తన భార్యని ఎంతగా పిలిచినా సరే ఇక వాళ్ళైతే రారు. ఒక్కసారిగా పల్లవి కళ్ళల్లో విపరీతమైన ఆనందం. ఎందుకంటే వాళ్ళని కోర్టుకి రాకుండా పల్లవి ముందుగానే ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసింది. అది గుర్తు చేసుకుని పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక అవని అయితే అక్షయ్తో ఏవండి అదేంటండి ఆ రామారావు అలాగే తన భార్య ఇంతవరకు రాలేదు, ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటుంటే ఇక కమల్ వదిన వాళ్ళని నేనెళ్ళి తీసుకొస్తాను అని చెబుతుంటే కన్నయ్య ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొచ్చినా సరే వాళ్ళిక్కడికి వచ్చేసరికి కోర్టు టైం అయిపోతుంది. మనం కావాలని కేసుని తప్పుదోవ పట్టించడం కోసమే ఇదంతా చేస్తున్నామని ఖచ్చితంగా అమ్మకి మరింత శిక్ష ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటూ అవని అయితే భయంతో చాలా బాధపడుతుంది. ఇక ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే చూడమ్మా అవని, నన్ను కాపాడడం కోసం మీరు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు, కానీ పల్లవి వాళ్ళ అమ్మని చంపామన్న కోపాన్ని పెంచుకొని ఇదంతా తను కావాలని చేస్తుంది. ఒకవేళ ఈ శిక్షను నేను అనుభవిస్తే పల్లవి కోపం తగ్గిపోతే నేను ఈ శిక్షని సంతోషంగా అనుభవిస్తాను. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టండి అంటూ ఇంకా పల్లవి మీనాక్షి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే లేదమ్మా లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు శిక్ష అనుభవించాలి, ఖచ్చితంగా నువ్వే తప్పు చేయలేదని రుజువు చేస్తాను అంటూ ఇక అవని అయితే యువర్ ఆనర్ నేను మాట్లాడవచ్చా అని అడగడంతో తప్పకుండా మాట్లాడొచ్చు, కానీ ఏం మాట్లాడాలనుకున్నా వచ్చి బోన్లో నిలబడి చెప్పండి అంటూ ఇక అవనితో అనడంతో అవని బోన్లోకి వెళ్ళి చూడండి మా అమ్మ మీనాక్షి గారు ఏ తప్పు చేయలేదని రుజువు చేయడం కోసం నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, రేపటికల్లా మీ ముందు సాక్ష్యాన్ని నిలబెడతాను అని అంటుంటే ఇక పల్లవి తరపున లాయర్ అయితే చూడండి యువర్ ఆనర్ వీళ్ళు కేసుని తప్పుదోవ పట్టించడం కోసం రేపటికల్లా ఈ కేసుని తారుమారు చేయడం కోసం వీళ్ళు గడువడుగుతున్నారు. చూడండి ఏ తప్పు చేయలేదని వీళ్ళంటున్నా మీనాక్షిని తన నోటితో ఇదంతా నేనే చేశానని ఒప్పుకుంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగానే శిక్షని వేయాలి, దీన్ని మరుసటి రోజుకి దయచేసి వాయిదా వేయకండి అని చెప్పి ఇంకా అలాగే ఒక కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతే ఏ కూతురు కన్నా చెప్పలేని బాధ ఉంటుంది. ఆ బాధతో ఆవిడ కృంగిపోతుంది. వాళ్ళమ్మని చంపిన వ్యక్తికి శిక్ష పడ్డందుకు కొంతైనా ఆవిడ ఈ బాధ నుంచి బయటపడుతుంది అంటూ లాయర్ అయితే ఇంకా జడ్జితో చెబుతుంటే జడ్జి గారు కూడా అవును ఈ కేసుని రేపటికి వాయిదా వేయడానికి ఎటువంటి అవకాశం లేదు, అయినా తప్పు చేశానంటూ ఇక్కడ ముద్దాయే ఒప్పుకుంటున్నప్పుడు మరి మీరంతా ఎందుకు అని చెప్పి ఇక జడ్జి గారైతే వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా తప్పు చేసింది తనే కాబట్టి తనంతట తానుగానే ఒప్పుకుంది కాబట్టి ఆవిడకి కేసులో అన్ని వివరాలు క్లుప్తంగా ఉండడం వల్ల ఆవిడికి వేసే శిక్ష అంటూ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆగండి యువర్ ఆనర్ అంటూ గట్టిగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా ఇంకా అటువైపుగా చూస్తారు. ఇంకా రాజేంద్ర అయితే ఒక్కసారిగా ఆ రామారావుని అలాగే తన భార్యని తీసుకుని రావడం చూసి ఇంకా పల్లవి అయితే షాక్ అయిపోతుంది. పల్లవి అయితే మావయ్య గారు అంటూ ఇక ఆశ్చర్యపోతుంటే అక్కడే ఉన్న అవని, అక్షయ్, చక్రధర్ ఇంకా కమల్ అందరూ కూడా రాజేంద్రని చూసి షాక్ అయిపోతారు. ఇంకా అవని అయితే మావయ్య గారండి మీరా అంటూ ఇక రాజేంద్రని అడగడంతో అవునమ్మా అవును నేనే, నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నానని
ఎప్పుడు కూడా బాధపడేవాణ్ణి, నీకు న్యాయం చేయాలని చూశాను. కానీ ఆ రోజున నన్ను చంపాలని చూశారు కొంతమంది. ఇప్పుడు మీ అమ్మకి అన్యాయం జరుగుతుంది, అన్యాయంగా మీ అమ్మకి శిక్ష పడుతుంది. అందుకేనేమో మళ్ళీ దేవుడు నన్ను తిరిగి మామూలు మనిషిని చేశాడు అంటూ ఇక రాజేంద్ర మాట్లాడుతూ, చూడండి, ఈ మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని మీకు సాక్ష్యం కావాలి అన్నారు కదా, సాక్షుల్ని తీసుకొచ్చాను, ఇదిగోండి అంటూ రామారావుని అలాగే తన భార్యని ఇక జడ్జి గారి ముందు నుంచో పెడతారు. ఇక జడ్జి గారైతే వాళ్ళిద్దరిని బోన్లోకి వచ్చి జరిగిందైతే చెప్పమంటారు. ఇక వాళ్ళిద్దరు కూడా జడ్జి గారికి ఆ రోజు ఏదైతే చూశారో అది ఉన్నది ఉన్నట్టుగా ఇక జడ్జి గారికి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇంకా రాజేంద్ర అయితే ఒకసారి పల్లవి దగ్గరికెళ్ళి, చూడు పల్లవి, నువ్వు ఈ కేసుని తారుమారు చేయాలని అలాగే అవనికి మీనాక్షికి శిక్ష పడేలా చేయటం కోసం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టావు కదా, మరి నువ్వు చేసిన తప్పని కూడా ఇప్పుడు అందరి ముందు చెప్తే మరి నీ పరిస్థితి ఏంటి? ఏ తప్పు చేయని మీనాక్షికి శిక్ష పడాలని ఆశపడుతున్నావు, మరి నన్ను చంపాలని చూసావు. మరి నీ గురించి ఇప్పుడు జడ్జి గారికి కాదు, ముఖ్యంగా నా కొడుకు కమల్కి చెప్తే వాడు నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాడు అంటూ ఇంకా రాజేంద్ర అయితే పల్లవితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి భయంతో వణికిపోతుంది. అది మావయ్య అంటూ ఇక పల్లవి తడబడుతుంటే, మాట చెప్పు, మర్యాదగా చెప్పు, నువ్వు చేసిన తప్పులన్నీ ఇక్కడ అందరి ముందు బయట పెట్టమంటావా, లేకపోతే నువ్వు కావాలని అన్యాయంగా మీనాక్షి అవని మీద కేసు పెట్టానని అక్కడ ఒప్పుకుంటావా, చెప్తావా లేదా అంటూ ఇంకా రాజేంద్ర అయితే పల్లవిని బెదిరించడంతో, పల్లవి చెప్తాను, మీరు చెప్పమన్నట్టుగానే చెప్తాను అంటూ ఇక బోన్లోకి వెళ్ళి నిలబడుతుంది. ఇక అలాగే రామారావు అలాగే తన భార్య అక్కడ జరిగింది చెప్పడంతో జడ్జి గారు పల్లవి వైపు చూస్తూ, ఏమా, ఏంటమ్మా ఇదంతా, నువ్వు మీ అమ్మని చంపడం కళ్ళారా చూశానని చెప్పావు, మరి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అడగడంతో ఇక పల్లవి, క్షమించండి, వాళ్ళు చెప్పింది నిజం, మా అమ్మని నిజానికి ఎవ్వరూ చంపలేదు, తనంతట తానుగానే కాలు జారి పడిపోయింది, ఇదంతా వాళ్ళ మీదున్న పాత కోపంతోనే ఇలా చేశాను, ఇలా కోర్టు టయాన్ని వేస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి అంటూ పల్లవి అయితే ఇక అందరి ముందు కూడా జడ్జి గారికి క్షమాపణ చెప్తుంది. అలాగే మీనాక్షి దగ్గరికి వెళ్ళి, మీ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ మీనాక్షినంటే అడుగుతుంది. ఇక కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పల్లవికి అయితే కొంత డబ్బుని జరిమానాగా వేస్తారు. ఇంకా అలాగే ఇంకెప్పుడు ఇట్లాంటి కేసుల్ని టేకప్ చేయొద్దని పోలీసులకి కూడా గట్టి వార్నింగ్ అయితే ఇస్తారు. ఇక అవని అయితే మీనాక్షి దగ్గరికి గట్టిగా హత్తుకొని, అమ్మా నీకేం కాలేదమ్మా, నీకు శిక్ష పడకుండా బయటికి తీసుకొచ్చానమ్మా అని చెప్పడంతో ఇక మీనాక్షి అయితే రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గారు, మీరు మళ్ళీ నన్ను ఇలా బయటికి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే అన్నిటికంటే ఎక్కువ ఆనందంగా మీరు కోమాల నుంచి బయటికి రావడం వల్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా మీనాక్షి అయితే రాజేంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో కమల్ అయితే పల్లవి దగ్గరకు వచ్చి, అవును, మా నాన్న రాకముందంతా ఇష్టం వచ్చినట్టు ఎగిరావు, కళ్ళు తాగిన కోతిలాగా గెంతావు, మరి మా నాన్నని చూడగానే ఒక్కసారిగా నీ నోరు మూగబోయిందేంటి, పైగా మా నాన్న నీతో మాట్లాడిన తర్వాత నీ అంతటి నువ్వే తప్పుని ఒప్పుకోవడమేంటి, ఖచ్చితంగా ఏదో జరిగింది, ఇదంతా చూస్తుంటే మా నాన్న దగ్గర నువ్వెందుకో భయపడుతున్నావు, చెప్పు, ఏం జరిగిందో చెప్తావా లేదా అంటూ కమల్ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, అమ్మో, ఈ తింగరోడి కనుక నిజం తెలిస్తే మావయ్య గారు అన్నట్టు ఈ తింగరోడు నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాడు, ఇప్పటికైతే తప్పించుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళాకన్నా మావయ్య గారు ఖచ్చితంగా అందరి ముందు నిజాన్ని బయట పెడతారు, ఆయన్ని చంపాలనుకున్నది నేనే అన్న నిజాన్ని బయట పెడితే అప్పుడు అందరూ నన్ను అసహ్యించుకుంటారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ పల్లవి అయితే భయంతో ఆలోచనలో పడుతుంది. ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి, చూడు, పంతాలు కోపాలు పగలు అంటూ
ఇలా ఎందుకు ఎందుకు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు? పంతానికి పోయి పిన్ని భర్తని దూరం చేసుకుంది, చివరికి ఎవ్వరికీ కాకుండా చనిపోయింది. నువ్వైనా వాటన్నింటినీ పక్కన పెట్టి అందరితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. చూడు, ఒకసారి చూడు, మేమందరం కూడా నిన్ను సంతోషంగా దగ్గరికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నువ్వే పగలు ప్రతీకారాలు అంటూ ఇలా మాకు దూరం అయిపోతున్నావు. చూడు పల్లవి, ఇలా కోపాలు పగలు పెంచుకుని ఏం సాధిస్తావంటూ ఇక అవని అయితే పల్లవికి నచ్చ చెప్తుంది. అలాగే ఏంటి, మావయ్య గారిని చూడగానే మావయ్య గారు ఎక్కడ నువ్వు చేసిందంతా బయట పెట్టేస్తారేమోనని భయంతో కంగారు పడుతున్నట్టున్నావు. చూడు, మావయ్య గారు అందరి గురించి ఆలోచించేవారు. ఎన్నటికీ ఆయన అటువంటి పొరపాటు చేయరు. నువ్వు తప్పు చేసిన సంగతి నాతో పాటు అత్తయ్య గారికి కూడా తెలుసు. కానీ తన ముగ్గురు కొడుకుల జీవితాలు సంతోషంగా ఉండడం కోసమే ఇన్ని రోజులు నీ గురించి ఎటువంటి నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అంటూ ఇక అవని అయితే పల్లవికి నచ్చ చెప్పడంతో పల్లవి మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి ప్రవర్తన చూసిన రాజేంద్ర అయితే, అమ్మా అవని, తను ఎప్పటికీ మారదని నీకింకా అర్థం కావట్లేదా? కొంతమంది చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఖచ్చితంగా క్షమాపణలు అడుగుతారు. అలాగే ఇంకెన్నడూ కూడా ఎటువంటి పొరపాటు చేయనని కుమిలిపోతారు. కానీ పల్లవి వాటన్నింటికి విరుద్ధం. ఏ తప్పు చేయని మిమ్మల్ని శిక్ష అనుభవించేలా చేయాలని ప్రయత్నించింది. అలాగే తన గురించి నిజం బయటపడకుండా తను జాగ్రత్త పడుతుంది. ఇంకా ఇవన్నీ ఎన్ని రోజులమ్మా అంటూ ఇక రాజేంద్ర అయితే మాట్లాడుతూ ఉంటే అవని, మావయ్య గారు, పల్లవి ఎవరో కాదు, స్వయాన నాకు చెల్లెలు. తనని మార్చి మామూలు మనిషి చేసే బాధ్యత నాది. తనని ఖచ్చితంగా మారుస్తాను. నాకు కొంత టైం కావాలి అంటూ ఇక అవని అయితే రాజేంద్రతో మాట్లాడుతుంది. అలాగే ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్ళి కోపంతో రగిలిపోతుంది. ఇంకా పెద్దావిడైతే పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి ఇదంతా? కోర్టుకెళ్ళి వాళ్ళ మీద శిక్ష వేయాలి, వాళ్ళని బయటికి రాకుండా చేస్తాను అంటూ ఏదేదో మాట్లాడావు. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ కోర్టులో నువ్వే అందరి ముందు నిజాన్ని బయట పెట్టావు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమన్నా అర్థమవుతుందా? చూడు పల్లవి, ఇప్పటికే మీ అమ్మ తన భర్తని దూరం చేసుకుని తను ఎంతగానో బాధపడింది. అలాగే అదే పొరపాటు నువ్వు కూడా చేయకు. నువ్వు కమల్కి దూరమయ్యి ఏం సాధిస్తావంటూ ఇక పెద్దావిడ కూడా పల్లవికి నచ్చ చెప్తుంది. ఇంకా భరత్ అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి, అక్క, రాజేశ్వరి అమ్మది రేపు 11వ రోజు. తనకి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేస్తే ప్రణతి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటుంది అని చెప్పడంతో ఇంకా అవని, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఎవ్వరూ ఉండకండి, నాకు ఎవ్వరూ లేరు, నాకెవ్వరూ అక్కర్లేదు అంటూ పల్లవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక పల్లవి ప్రవర్తన చూసి ఒక్కసారిగా ప్రణతి భయపడుతుంది. ఇక భరత్ అయితే, సిస్టర్, ఏమైంది సిస్టర్, ఎందుకిలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక పల్లవి, అంతే కదా, ఎలాగో తల్లి దూరమైంది, నాకు ఎవ్వరూ లేరు, వెళ్ళిపోండి అంటూ పల్లవి అయితే ఇంకా గట్టిగా అరవడంతో భరత్కి కూడా ఏమీ అర్థం కాదు. ఇక అవని అయితే అక్కడికి రావడంతో, పల్లవి, ఎందుకొచ్చావు? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నువ్వు కోరుకున్నట్టుగానే మీ అమ్మకి ఎట్లాంటి శిక్ష పడలేదు కదా, మరి అందరూ కలిసి సంతోషంగా ఉండకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడ నేను ఎలా ఏడుస్తున్నానో, ఎలా బాధపడుతున్నానో చూడటానికి వచ్చావా అని అడగడంతో ఇక అవని అయితే, చూడు పల్లవి, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వేం చేయాలని ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఈ కోపాలు పంతాలు ఎవరి కోసం? చెప్పు అని అడగడంతో, చూడు, మా అమ్మకి మా నాన్నని దూరం చేశావు. అలాగే నాకు సపోర్టుగా ఉండే మా అమ్మని నా నుంచి దూరం చేశావు. నన్ను ఒంటరి దాన్ని చేశావు. నన్ను సంతోషంగా లేకుండా చేశావు. ఇక్కడికి వచ్చి ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు అని అంటుంటే, అయ్యో పల్లవి, నువ్వు ఎందుకు ఒంటరి దానివవుతావు? నీకు భర్త ఉన్నాడు, అత్త, మామ, తోటి కొడలు, బావలు ఇంతమంది ఉండగా
నువ్వు ఒంటరి దానివి ఎందుకు అవుతున్నావు చెప్పు, చూడు ఒక్కసారి చూడు అంటూ ఇక అవని అయితే తన కుటుంబం మొత్తాన్ని కూడా పల్లవికి చూపిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ లో పల్లవిలో మరి మార్పు మొదలవుతుందా? మరి పల్లవి ఇక అవని అలాగే రాజేశ్వరి మీద ఎలా పగ తీర్చుకోబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి